ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైన ఈ ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించినటువంటి ఈ రీతిని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రతిరోజు కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానముల ద్వారా మీరు దీవించబడుతున్నారు, మీ కుటుంబాలు ఆశీర్వదింపబడుతున్నాయి మేము నమ్ముచున్నాం. ఈరోజు కూడా ఒక చక్కటి అద్భుతమైన ఆశీర్వాదకరమైన వాగ్దానం ద్వారా ప్రభువు నిన్ను దర్శించాలని ఆశపడుతున్నారు. ఈరోజున ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడను. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం! నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని ఎవరైతే స్మరించుచూ ఉంటారో వారికి జ్ఞాపకార్థంగా దేవదూతలు వారి పక్క నుండి వారు స్మరిస్తున్నది, వారు ఆరాధిస్తున్నది, వారు స్తుతిస్తున్నది అంతా కూడా ఒక గ్రంథంలో రాస్తూ ఉంటారంట. ఈరోజు నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి నీవు ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు నామమునకు జయం, ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు స్తోత్రములని ఎవరైతే ఆయన్ని స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటారో, స్తుతించే వారి గురించి, ఆయన నామాన్ని స్మరించే వారి గురించి ఒక గ్రంథము పరలోకములో వ్రాయబడుతుంది. హల్లెలూయా. స్తుతించు, ఆయన నామాన్ని స్మరించండి. ఆయన నామం మధురమైనది, ఆయన నామం చాలా బలమైనది. ఆయన నామాన్ని మీరు స్తుతిస్తుండగా, ఆయన నామాన్ని మీరు స్మరించుచుండగా దెయ్యపు శక్తులు లయపరచబడతాయి. మీ జీవితంలో పరిస్థితులు మార్పు చెందుతాయి. ఎందుకు స్తుతించాలండి అనుకుంటారు చాలామందికి. స్తుతించే అనుభవం ఉండదు, ప్రార్థన మాత్రమే చేస్తారు, స్తుతించరు. నువ్వు ఎప్పుడు స్తుతిస్తూ ఉండడం ద్వారా, ఎప్పుడు నువ్వు స్మరిస్తూ ఉండడం ద్వారా, ఆయన నామాన్ని ఎప్పుడు కూడా నువ్వు స్మరించుచుండడం ద్వారా నువ్వు పాపాన్ని జయిస్తావు, గర్వాన్ని జయిస్తావు, కోపాన్ని జయిస్తావు. భాషల్లో స్మరిస్తుండండి, భాషల్లో మాట్లాడుతూ ఉండండి. ఒకరోజున కెనెత్ హ్యాగెన్ గారైన దైవజనుడు ఒక చర్చ్ పాస్టర్ గారు ఆయన్ని ప్రసంగించడానికి ఆహ్వానిస్తే అమెరికాలో ఆ యొక్క చర్చ్కి వెళ్ళారు. ఆహ్వానాన్ని మన్నించి ఆ పాస్టర్ గారి ఇంట్లో ఒక గదిలో ఆయనకి ఆతిథ్యం ఇస్తున్నారు. ఆయన ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటుంటే ఆ పాస్టర్ గారి యొక్క కూతురు, ఒకే ఒక కూతురు, ఆమె పక్క గదిలో ఉంటుంది. ఆ మాట్లాడితే పాస్టర్ అమ్మని బాగా గట్టిగా అరుస్తుంది, కోపగించుకుంటుంది, చాలా గొడవగా చేస్తుంది, చాలా కోపిస్ట్గా ఉంది, చాలా ఎర్రగొంటుగా ఉంది ఆమె. ఇదంతా కూడా కెనెత్ హ్యాగెన్ గారు చూశారు. మీటింగ్ అయిపోయిన తర్వాత తన గదిలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ ఆత్మదేవుడి హ్యాగెన్ గారితో మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు చాలా బాధపడుతుంది, పాస్టర్ గారు చాలా బాధపడుతున్నారు. తన కూతురు యొక్క ప్రవర్తనను బట్టి చాలా కోపంతో ఏం మాట్లాడుతో తెలియదు పాస్టర్ గారి మీద, తన తల్లి గారి మీద. ఏం విరగకూడదు, ఏం పగలకూడదు, అంతగా ఆమె కోపిస్తూ, మంచి యవనస్తురాలు, మళ్ళీ పాట పాడుతుంది, అన్నీ చేస్తుంది. కానీ తన కోపాన్ని మాత్రం అణుచుకోలేకపోతుంది. హ్యాగెన్ గారు ఆ పాపని, ఆ యవన కుమార్తె తన గదిలోకి పిలిచి, అమ్మ ఏంటి నీ తప్పిదం, ఏంటి నీలో లోపం, ఏంటి నీ బలహీనత అన్నప్పుడు ఆమె గట్టిగా ఏడుస్తూ చెప్తుంది, నేను ఎంతగా కోపాన్ని అణుచుకోవాలనుకున్నా కోపాన్ని అణుచుకోలేకపోతున్నాను, నా తల్లి మీద అరుస్తున్నాను, అరిచినాక నాకు చాలా బాధ అనిపిస్తుంది, చాలా వేదన అనిపిస్తుంది, అయ్యో ఎందుకు అనవసరంగా ఇలా నేను చేస్తున్నాను అని, కానీ నన్ను నేను అదుపు చేసుకోలేకపోతున్నాను, ఈ కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి తన తల్లిగారికి చెప్పడం పాస్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు దైవజన్ చెప్తాడు, నీవు నీలో ఉన్నటువంటి బలహీనతను, ఈ కోపమును నువ్వు జయించాలి అంటే నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి. నేను చేస్తున్నాను అంటది, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాను అంటుంది. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఉంది, తెలుగులో ప్రార్థన చేయడం కాదు, భాషల్లో ప్రార్థన చేయి. భాషల్లో నువ్వు ప్రతి నిమిషం కూడా స్తుతిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆమె సరే అని చెప్పేసి అనింది. హ్యాగెన్ గారు ఆమె కొరకు ప్రార్థన చేశారు. మీటింగ్స్ అయిపోయి హ్యాగెన్ గారు వెళ్ళిపోయారు.
3 నెలల తర్వాత మరలా ఈ పాప హ్యాగిన్ గారి ఆ దైవజనుని కలుసుకొని చెప్తుంది, పాస్టర్ గారండి, నాలో ఉన్న కోపమును పూర్తిగా జయించాను. నా కోపం అనేది రావడం లేదు. నా తల్లినిక నేను తిట్టడం, అరవడం, కేకలు వేయడం ఇవన్నీ మానిపోయాయి. నా కుటుంబము, నా గది, నా ఇల్లంతా సమాధానంతో నింపబడింది. ఎలా నువ్వు దీన్ని పొందుకోగలిగావని హ్యాగిన్ గారంటే, కేవలం మీరు చెప్పినట్లుగా ప్రతి క్షణం, ప్రతి నిమిషం నేను భాషల్లో ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. తద్వారా నా కోపాన్ని, నా పాపాన్ని జయించగలిగాను. హల్లెలూయా. మీరు కూడా 24 గంటలు ప్రతి క్షణము కూడా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా, తెలుగులో స్తుతిస్తే తెలుగులో స్తుతించండి, భాషలో స్తుతిస్తే భాషలో స్తుతించండి. ఏ విధంగా మీరు స్తుతించగలరో, ఏ విధంగా ఆయన నామాన్ని స్మరించగలరో, నిత్యము మీరు ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా మీ రోగాలను జయిస్తారు, మీ పాపములు జయిస్తారు, మీలో ఉన్న కోపాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని ప్రతి దాన్ని మీరు జయిస్తారు. కామపు చూపులు జయిస్తారు, కామపు తలంపులు జయిస్తూ ఉంటారు. ఎప్పుడు మీరు స్తుతిస్తూ స్మరిస్తూ ఉంటారు కనుక శత్రువు మీపై దాడి చేసినప్పుడు సులభంగా మీరు దాన్ని తిప్పి కొడతారు. స్తుతి నీ స్థితిగతిని మార్చేస్తుంది. ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండము ద్వారా నీ జీవితంలో ప్రమోషన్ పొందుకుంటావు. దావీదు వలె, దావీదు గొర్రెలు మేపుకుంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా గొర్రెల కాపరి పోస్ట్ నుంచి రాజు పోస్ట్కి ఇంక్రీజ్ అయ్యాడు, ప్రమోషన్ వచ్చింది. సేమ్ అదే రీతిగా మీరు నిత్యము ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండడం ద్వారా మీకు కూడా ప్రమోషన్ రాబోతున్నది, మీకు కూడా పదవులు రాబోతున్నాయి. అవి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి మీరు కూడా హెచ్చింపబడతారు, ఎదుగుదలను చూస్తారు. సో కళ్ళు మూసుకొని, ప్రభు నాకు కూడా అలాంటి కృపనివ్వండి, నిత్యము నీ నామాన్ని స్మరించే కృప. అలా స్మరిస్తూ ఉంటే పరలోకంలో నీ పేరు రాసి, ఈ కుమార్తె ఇప్పుడు నన్ను స్తుతిస్తూ ఉంది అని చెప్పేసి నువ్వు స్తుతిస్తున్న ప్రతిసారి నీ పేరును ఒక గ్రంథము వ్రాయబడుతుంది. హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉంది ఆయన స్తుతిస్తే. కాబట్టి మీరు ఆయన స్తుతిస్తూ, ఆయన స్మరిస్తూ, ఆయన నామాన్ని మహింపరుస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ శక్తిని, బలాన్ని, దీవెన్ను, ఆశీర్వాదాన్ని పొందుకొనండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా. యేసు క్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. ఈ రోజున అద్భుతమైన వాగ్దానం మాకు ఇచ్చారు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మేము స్మరిస్తూ ఉండము ద్వారా ఈ లోకపు మురికి మమ్మల్ని అంటకోకుండా ఉంటుంది. పాపాన్ని జయిస్తాం, కోపాన్ని జయిస్తాం, కామమును జయిస్తాం, గర్వమును జయిస్తాం, తొందరపాటు నిర్ణయాలు జయిస్తామని మీరు మాట్లాడినందుకు స్తోత్రములు అయ్యా. నిత్యము స్మరిస్తూ ఉండే, నిత్యం మా నాలుక నీ నీతిని కీర్తించాలి ప్రభా. నా నాలుక నిత్యం మళ్ళీ స్మరిస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి అయ్యా. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. పరిస్థితులను మార్చివేసేయండి, ఆశీర్వాదంతో నింపండి. నిన్ను స్తుతిస్తూ ఉండే కృప ప్రతి ఒక్కరికి దయచేసి ఆశీర్వదించమని ఈ దినం అంతా కాపాడండి ప్రభా. ఎండల నుంచి అయ్యా కాపాడండి. చల్లటి వాతావరణాన్ని మీరు ఇంకనూ దయచేయండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అయ్యా ప్రతి దాంట్లో క్షేమము దయచేయండి, పరిపాలన క్షేమం దయచేయండి, కాపుదలు ఇవ్వండి ప్రభా. నీ బిడ్డలు ప్రభు మంచి కాలేజీలలో, స్కూళ్ళలో సీట్ల కొరకు ఎదురు చూస్తుండగా గొప్ప విజయం నీ బిడ్డలకు కలగాలి, నీ పిల్లలకు అనుగ్రహింపబడాలి. దీవెనతో నింపి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.